హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి. సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే లైక్ చేసి ఫాలో చేయండి. అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు నవరాత్రుల్లో వరాహి అమ్మ నవరాత్రులు అయితే 6వ రోజు పూజ బ్లాగ్ అండి ఇదైతే మాత్రం. ఇంకా నిన్న 5వ రోజు పూజ బ్లాగ్ చూసారు కదా. సో అవన్నీ నిన్న నైట్ అనేది పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసి ఇలా అయితే క్లీన్ చేశానండి. ఒక్క అష్టలక్ష్మి దీపం అయితే మాత్రం ఇంక కొండ ఎక్కలేదండి అమ్మవారిది అయితే మాత్రం. అదైతే నేను తీనండి, ఇంకా అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేస్తాను అనమాట. ఒకవేళ ఒత్తు అనేది చిన్నగా ఉంటే అది అయిపోయినంత వరకు ఉండి ఇంకొక వేరే ఒత్తు అనేది వేస్తానండి. అయితే ఒత్తు అయితే మాత్రం పెద్దగానే ఉంది. సో నేనైతే ఇంక ఒత్తు అనేది ఇంకొంచెం పైకి తీసి అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేస్తాను అనమాట. ఇంకా నిన్న పూసిన పువ్వులన్నీ కూడా మాల అనేది కట్టానండి. కొంచెం ఎల్లో కలర్ కనకాంబరాలు ఉంటే అవి వేసి మల్లెపూలన్నీ కట్టాను. సో మీకైతే చూపిస్తున్నాను అనమాట దండని. సో అమ్మవారికి అయితే కొన్ని అమ్మవార్లకి అయితే ఇద్దరికి కూడా వేసేసి కొన్ని ఇంకైతే పువ్వులు మిగిలాయి అనమాట. రేపటికైతే ఉంచాను అనమాట చిన్న దండ అనేది. సో ఇంకా చామంతిలు ఇంకా గులాబీలు అయితే ఎక్కువగా తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా ఇంకా అమ్మవారికి అయితే ఇలా పేర్చాను. చాలా నిండుగా అనిపించారు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎక్కువ పువ్వులు ఉన్నాయి కనుక, ఎక్కువ పువ్వులు ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి నాకైతే మాత్రం. ఎంత ఎక్కువ పువ్వులు ఉంటే అంత బాగా పూజ అనేది అవుతుంది కదండి. 1-2 పువ్వులతోనైతే పూజ అనేది అస్సలు కంప్లీట్ అవ్వదు. ఒకవేళ చెట్లకి పూసినా కూడా ఎక్కువ పూయట్లేదు, ఎందుకంటే వర్షం అనేది పడుతుంది కనుక డైలీగా కొన్ని పువ్వులే పోస్తున్నాయి. అందుకే నేను ఇంకా అన్ని చామంతులు ఇంకా అమ్మవారికి గులాబీలు అనేది బయట నుంచి ఇంకొనేసి అయితే తెస్తున్నానండి. ఇంకా ఆ రోజు ఇంకా 6వ రోజు మార్నింగ్ పూజ వీడియో అండి అనమాట ఇది. మార్నింగ్ అంతా చేశాను సింపుల్గానే. ఇంకా ఆ రోజు ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తరం అని చదివితే ఇంకా అమ్మవారికి ఇంకా సన్నజాజుల పూలు అనేది వేస్తే ఇంక సింపుల్గా చేస్తాను. ఇంక సాయంత్రం అయితే ఇలా ఉందండి. ఒక 3 దీపాలు అయితే వెలుగుతున్నాయండి. ఒకటి అమ్మవారి దగ్గర పెట్టిన మట్టి ప్రమిదలో ఉన్న ఒక దీపము, ఇంకా పెద్ద దీపం ఒకటి, ఇంకా అష్టలక్ష్మి దీపం అయితే వెలుగుతుందండి. మిగతా 2 దీపాలు అయితే మాత్రం కొండ ఎక్కాయి. అవి అనేది ఒత్తులు అనేది కొంచెం పైకి తీసేసి అందులో కొంచెం ఆయిల్ అనేది వేసానండి. ఎందుకంటే మార్నింగే ఒత్తు అనేది మార్చాను. ఇంకా రేపు మార్నింగ్ అనేది మారుస్తాను. ఇంక ఇప్పుడే ఇంకా బాగానే ఉన్నాయి అని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే ఇలా వదిలేసానండి. ఇంకా కొన్ని పువ్వులు అనేది వాడిపోతే కొన్ని పువ్వులు అనేది తీసేసాను, సన్నజాజులు కూడా అవన్నీ కూడా. సో అవన్నీ తీసేసి ఇంక ఇలా అయితే పూజ అనేది చేసుకుంటున్నానండి. అయితే నిన్న పంచమి కదా, సో నాకైతే తెలియదండి పంచమి రోజు అయితే మాత్రం అమ్మవారికి అయితే 5 రకాలు ప్రసాదాలు అనేది పెట్టుకోవాలంట. అలాగే అమ్మవారికి పంచామృతాలతో ఇంకా అభిషేకం అనేది చేయాలంట. నాకైతే మాత్రం అస్సలు తెలియదండి. ఇంకా నేను వీడియోస్ కూడా ఏమి చూడలేదు యూట్యూబ్లోనైతే మాత్రం. తర్వాత అయితే తెలిసిందనమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రం సరేనని చెప్పేసి ఇంకా పసుపు కొమ్ములతో కూడా పూజ అనేది చేయాలండి. సో నిన్న అవ్వలేని వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చు అని అయితే మాత్రం చెప్పారనమాట. అయితే ఇంకా ఈరోజు ఈవినింగ్ అనేది పసుపు కొమ్ములు అనేది తెప్పించి ఇంక ఇలా అయితే నేను పసుపు కొమ్ములతో పూజ అనేది చేసుకుంటున్నాను. ఇంకా పంచామృతాలతో అభిషేకం కూడా చేయలేదు. ఇంకా 5 రకాల ప్రసాదాలు కూడా ఏమీ పెట్టలేదండి. నాకు తెలిసినంత మాత్రంలో అయితే నేను సింపుల్గా చేసుకుంటున్నానని చెప్పాను కదా. ఇంకా తెలుసుకొని చేయడంలో తప్పలేదు కదండి, మనకు తెలియకపోతే. ఇంకా నేనైతే చాలా బాధపడ్డాను అనమాట, ఎందుకు ఇలాగా చూడలేదు చేయలేదని. ఎలాగో ఇంతలాగా అమ్మవారికి పూజ చేస్తున్నాను కదా, ఏముంది చూస్తే సరిపోఉండేది, కొంచెమైనా తెలిసి ఉండేది అని. ఇంకా ఆ రోజు కందదీపం కూడా వెలిగించుకుంటే మంచిది అంటండి. కానీ కంద కూడా నేను తీసుకురాలేదు, ఎందుకంటే 2 రోజుల ముందు వెళ్ళేటప్పుడు అయిపోయేవి లేవని చెప్పారు. 2 రోజుల తర్వాత వస్తుందని అయితే చెప్పారనమాట కూరగాయల మార్కెట్లోని. వెళ్ళలేదు, వర్షం అంటే డైలీ కంటిన్యూస్గా పడుతుంది, బయటకి అస్సలు వెళ్ళడం అవ్వట్లేదు. ఇంకా మా ఆయన అయితే ఇంకా అలా పువ్వులు అది బయటకు వెళ్ళి తీసుకొచ్చారు. అలాగే పసుపు కొమ్ములు కట్టమంటే తీసుకొచ్చారనమాట. అయితే ఈరోజు ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ ఇంక పువ్వులతో అర్చన అనేది చేసుకున్న తర్వాత 108 వీటితోనైతే పూజ అనేది చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా పసుపు కొమ్ములతోనది ఎప్పుడు కూడా శ్రావణ మాసంలోని లేదంటే మనకి దేవి నవరాత్రులు అనేది పసుపు కొమ్ములతో మంగళవారం రోజు అనేది చేస్తారు కదా. ఇంకా నేను కూడా ఇంకా కలిసి వచ్చింది 6వ రోజు, ఇంకా మంగళవారం రోజు అయితే నేను ఇంకా అనుకున్నాను అనమాట. ఒకవేళ నిన్న సోమవారం రోజు 5వ రోజు పంచమి రోజు చేయలేదు కదా, సో ఇంక ఈరోజు మంగళవారం అయితే చేస్తే మంచిదని చెప్పారని చెప్పి ఇంక తీసుకొని ఇంక ఈరోజు అయితే అమ్మవారికి ఇంకా 108 నామాలు చదివితే ఇంకా 108 అయితే ఇంకా పూజ అనేది ఇలా చేసుకున్నానండి పసుపు కొమ్ములతో. అయితే చాలా హ్యాపీగా అనిపించింది. కనీసం ఈ రోజైనా తెలిసింది, ఇంకా ఈ రోజైనా చేసుకోగలిగాను అని అయితే మాత్రం. అందుకేనండి డైలీ నేను ప్రతిదీ కూడా చూస్తున్నాను అనమాట, ఎలాగ ఏంటి పూజ అనేది.
అలా కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కన్నా పనికి వస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా అలా అయిపోయిన తర్వాత అమ్మవారికి అర్చన చేసిన తర్వాత ఇంకా అవి అనేది ఆ పసుపు కొమ్ములతో ఇంకా కూడా పూజ అనేది లలిత సహస్రనామాలు వింటూ పసుపు కొమ్ములతోనైతే పూజ అనేది చేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే కుంకుమ పూజ అనేది చేస్తున్నానండి. ఇంకా డైలీ కుంకుమ పూజ అనేది చేస్తున్నాను కదా, ఈరోజు కొంచెం టైం ఎక్కువే పట్టిందండి. మినిమం 1 గంట అయితే పట్టిందనమాట. ఇంకా అమ్మవారికి అయితే అన్ని పూజలు అయ్యేటప్పటికైతే మాత్రం. కానీ ఏదైనా సరే తెలుసుకొని చేయడంలో తప్పలేదు కదండి. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కనుక అన్నీ యూట్యూబ్లో ఇన్స్టాలో అయితే తెలుసుకొని నేను చేస్తున్నాను. అలాగే నిన్న పంచదీపం కూడా వెలిగించాలంటండి. సో నా దగ్గర అయితే పంచదీపాలు అనేది ఉన్నాయి, కానీ నాకు తెలియదు కదా. సో ఈరోజు అయితే ఇంక వెలిగించాను అనమాట. అదేనండి ఆవు మూత్రంతో, ఇంకా ఆవు పేడతో, ఆవు నెయ్యితో ఇంకా తయారవుతాయి కదా, ఆవు పెరుగు ఆవు పాలతోనైతే 5 రకాలతోని. సో ఇంకా అవైతే నేను సాయి పూజ షాప్లోనైతే తీసుకొస్తాను అనమాట, ఆన్లైన్లోని. చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర అయితే మాత్రం. బ్రాస్టామాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే దేవుడికి ఒత్తులు కానీ, ఇంకా మనకి నెయ్యి ఒత్తులు ఏంటి, ఎరుపు ఒత్తులు, పసుపు ఒత్తులు అన్నీ వాళ్ళ దగ్గర తీసుకుంటానంటే. ఇంతకుముందు నేను యూట్యూబ్లో కూడా ఒక వీడియో అనేది పెట్టాను. ఇంకా అయితే నేను ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి కిందనే ఇచ్చానండి, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అయితే నేను చాలా రోజులు అవుతుంది అనమాట అవన్నీ పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి. ఇంకా అప్పుడు ఇంకా అలా ఉన్నాయి, కొన్ని అనేది పమ్మీదులు మిగిలాయి అనమాట. అవి అయితే ఇంకా ఈరోజు ఒక పమ్మిది అనేది పెట్టానండి. అయితే ఈ పమ్మిది అనేది పూజ అంతా అయిపోయిన తర్వాత పెట్టడం బెటర్ అండి, ఎందుకంటే అది బాగా తొందరగా ఒత్తు అనేది కొండెక్కిపోద్ది అనమాట, మొత్తం పొగలా వస్తుంది అనమాట. ఒకవేళ పూజ స్టార్టింగ్లోనే చేస్తే మనకు పూజ అనేది కంప్లీట్ అవ్వదండి, ఎందుకంటే ఎక్కువ మంటలా వచ్చి ఎక్కువ పొగలా వస్తుంది అనమాట. అందుకే నేను ఏం చేశానంటే లాస్ట్లోనైతే వెలిగించాను. ఇంకా లాస్ట్లో పూజ అయిపోతుంది, ఇంకా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చిన టైంలోనైతే వెలిగించాను అనమాట. అప్పటికి నేను 2 సార్లు అనేది అందులో ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పీల్చేస్తుంది అనమాట అది పంచదీపం అనేది. అందుకే నేను లాస్ట్లోనైతే వెలిగించాను అనమాట, ఇంక ప్రసాదాలు అయితే పెట్టేసి. అయితే ఈరోజు అటుకులతో అమ్మవారికి పాయసం అనేది చేశానండి. అలాగే ఈరోజు అయితే మాత్రం క్రోమాగైన్స్ అయితే తీసుకొచ్చారు, ఇంకా చిలకడ దుంప, అలాగే నానబెట్టిన శనగలు కూడా పెట్టానండి, అమ్మవారికి ఇష్టం అంట. సో నానబెట్టిన శనగలు కూడా నేను పొద్దున్నే నానబెట్టి ఇంకా నైట్ అనేది పెట్టాను. అది ఉడకబెట్టకూడదండి, మనం వాయిని అలా ఇస్తాము అమ్మవారికి, సేమ్ అలాగే నానబెట్టినవి అయితే పెట్టాలన్నమాట. ఇంకా ఆ రోజైతే ఇంకా ఇలా చేసుకున్నానండి. 6వ రోజు పూజ అనేది చాలా బాగా జరిగింది. ఇంకా చాలా సింపుల్గా ఇంకా చాలా నీట్గా అయితే అయిపోయిందండి. సో ఇంకా పంచహారతి అనేది ఇచ్చేసిన తర్వాత ఇంకా నార్మల్ హారతి కూడా అమ్మవారికి అయితే ఇచ్చేసాను అనమాట. అదండి ఈరోజు 6వ రోజు పూజ వీడియో అనమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. అలాగే ఎలా అనిపించాయో చిన్న కామెంట్ కూడా చేయండి. నేనైతే అమ్మవారి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని అయితే మాత్రం అనుకుంటున్నాను అనమాట. ఈ ఇయర్ అనేది ఇలా సింపుల్గా అయితే నీట్గా అయితే కానించుతానండి నాకు తెలిసినంత మాత్రంలో. ఇంకా ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే అమ్మ చూసుకొని ఇంకా అమ్మాయి తెలుసుకుంటారని అనుకుంటున్నాను, నాకు తెలియదు కదా. సో నాకు తెలిసినంత మాత్రం అయితే నేను ఇలా పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.